గుండె వైద్య రంగంలో వరంగల్ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం వరంగల్ ట్రై సిటీస్ ప్రాంతంలో తొలిసారిగా స్వతంత్ర ట్రాన్స్ క్యాథెటర్ ఏఆర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే టీఏవీఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి వైద్య రంగంలో కొత్త మైలురాయిని సృష్టించింది. తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె దడ వంటి సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళను ఆసుపత్రిలో చేర్చగా వైద్య పరీక్షల్లో ఆమెకు తీవ్రమైన ఏఆర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వ్యాధిలో గుండె ప్రధాన వాల్వ్ కుచించుకుపోవడంతో శరీరానికి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన వైద్య బృందం అత్యాధునిక టీఏవీఆర్ విధానం ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించింది. 23 మిల్లీమీటర్ల మైవాల్ ట్రాన్స్ క్యాథెటర్ హార్ట్ వాల్వ్ను ఉపయోగించి క్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ రోజు మనం ఇక్కడ ఒక రేర్ హార్ట్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేసుకోవడానికి గ్యాదర్ అయ్యాము. అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ రీసెంట్గా మెడికవర్లో చేయడం జరిగింది. ఇది మెడికవర్లో జరిగిన థర్డ్ ప్రొసీజర్. బట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ కేసు ఇండిపెండెంట్గా చేయడం ఇక్కడ ఇదే ఫస్ట్ కేసు. ఈ పర్టికులర్ కేసు ఇండిపెండెంట్గా ఒకళ్ళే డాక్టర్ షఫీ చేశారు. ఇది వరకు జరిగిన కేసెస్ అన్ని వేరే దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని ప్రాఫిట్తో చేసాము. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ కేస్ డన్ ఇన్ వరంగల్ అయోటిక్ రీప్లేస్మెంట్ కేసు. నెక్స్ట్ డాక్టర్ షఫీ కేసు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఏమనుకుంటాము, హార్ట్ అటాక్ ఒకటే మన మైండ్కి వస్తుంది. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు ఇబ్బంది ఉన్న డిసీజెస్ అన్నిటికీ చాలా 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 కామన్. హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంది కాబట్టి వెంటనే మనం బండి తీసుకుని వచ్చేస్తాం. వాల్వులర్ హార్ట్ డిసీజ్ అంటే దమనులు కవాటాల జబ్బులు అనేటివి దగ్గర 13 నుంచి 15 లక్షల మందికి ఉంటారు. చేప కింద నీరులాగా ఏమవుతుంది అంటే డ్యామేజ్ ఎక్కువ అయ్యేంత వరకు మనకు బయటికి కనపడదు. నడిచినప్పుడు కొంచెం ఆవేశం రావడం అలా జరుగుతూనే ఉంటుంది. మన భారతదేశంలో అయితే దగ్గర ఏటా కనీసం 5 లక్షల మంది దాంతో చనిపోతారు. బయట కనపడదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఎన్నిసార్లు మనం ఈసీజీ నార్మల్గా తీయించినా కానీ నార్మల్గానే కనిపిస్తుంది. ఎక్కువలో కొద్ది గొప్ప తేడా వస్తుంది. సడన్గా ఆయాసం ఎక్కువైపోయి ప్రాణానికి ఇబ్బంది వచ్చే అవకాశం. గుండె కవాటాలు సరిగ్గా పంపిణీ చేయలేదు అనుకోండి, పక్షవాతాలు అన్నీ వస్తాయి. మనం ఏమనుకుంటాము, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అనుకుంటాం, కానీ యాక్చువల్ కారణం ఇక్కడ ఉంటుంది. దీన్ని మనము కంపల్సరీగా అడ్రస్ చేయక తప్పదు. మీ అందరికీ సుముఖంగా తెలిసిందే 4 కవాటాలు ఉంటాయి: అయోర్టిక్, మైట్రల్, ట్రైకస్పిడ్, పల్మనరీ. మెజారిటీ అంటే చాలా మందికి మైట్రల్, అయోర్టిక్ వాల్వ్ అంటారు. ఆ 2 డ్యామేజ్ అయిపోతుంది, స్టినోసిస్ అయిపోతుంది. ఒక స్టినోసిస్ ఒక భాగం అంటే 70% కంటే ఎక్కువగా బ్లాక్ అయిపోయింది అనుకోండి, మనకు ఆయాసము, ఇబ్బంది, పక్షవాతము, కళ్ళు చక్కెర తిరగడము, మెట్లెక్కినప్పుడు ఆయాసం, అలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. 70% దాటిన తర్వాత దాన్ని మనము వాల్వ్ అనేది రీప్లేస్ అనేది దయచేసి చేస్తాం.